హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దాము. సో కొత్త వ్యక్తి వచ్చాడు, 3 వీక్స్ తర్వాత వచ్చాడు. సో ఒక రేంజ్ లో జరుగుతుంది ఓటింగ్. ఎవరు అనేది కామెంట్ చేయండి. సో నబీల్ అండి. సో నబీల్కి అయితే ఫుల్ ఒక రేంజ్ లో, అసలు ఇప్పటి వరకు ఎవరికి జరగలేదు. విష్ణుకు జరగలేదు, నిఖిల్కి జరగలేదు. అంత విపరీతమైన ఓటింగ్ నేను సోషల్ మీడియాలో అన్నిట్లలో చూసి అనలైజ్ చేసి చెప్తున్నాను. ఫుల్ ఓటింగ్ అండి నబీల్కి. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దానివల్ల ఫుల్ ఓటింగ్. సో ఇంకేంటంటే ఇంకా సోనియా మీద వేసుకున్నాడు కదా, నిన్న పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు, కరెక్ట్ గా మాట్లాడాడు, తన లిమిట్ లో మాట్లాడాడు. ఒక్క మాట కూడా నోర్జార్ మాట్లాడలేదు, ఎక్సలెంట్ మాట్లాడిండు. సో దానివల్ల అతన్ని అయితే దూసుకుపోతుంది ఓటింగ్. సోనియా పిచ్చి పిచ్చిగా అంటే ఫెయిల్ సంచాలకని ఇంకా ఫెయిల్ అని అనేసి తనే ఒక పెద్ద డెసిషన్ మేకర్ లాగా, పెద్ద ఇది లాగా, నేను పెద్ద తోపుని అన్నట్టు మాట్లాడుతుంది. కానీ ఆమెకు తెలీదు బయట ఎట్లా పోట్రై అవుతుంది అనేది తెలియదు. సోనియా ఏం చేస్తుంది అసలు? సోఫాలో కూర్చొని ముచ్చట్లు పెట్టడం తప్ప ఇంకేం చేసిందా? ఆమె టాస్క్లు ఆడిందా? పోనీ డాన్సులు చేసిందా? పోనీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా? కామెడీ చేసిందా? ఏం చేసింది సోనియా? ఎందుకు అసలు వేస్ట్? ఆ పృథ్వీ ఆటను చెడగొడుతుంది, ఇంకా మన నిఖిల్ ఆటను చెడగొడుతుంది. వాళ్ళని ఒక్క వెనకాల నుంచి చేరి పెద్ద చిన్నోడు పెద్దోడు అనే సోది పెట్టుకుంటా, సోది ముచ్చట్లు పెట్టుకుంటా, పొద్దున్న లేస్తే వంట పని చేయదు, ఏ పని చేయదు. ఆడ కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటుంది. మొగడాయిడ్ లెక్క కూర్చొని ఛాయ్ కావాలి, అది కావాలనుకుంటే ముచ్చట్లు పెడుతుంటది. అసలు వర్స్ట్. ఈమె ఎట్లా అనుకుంటుంది తెలుసా? ఒక సీజన్ లో సోనియా సన్నీ ఇంకా మనస్ ఇంకా మన కాజల్, వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని, కాజల్కు ఫస్ట్ లో కాదు ఫ్రెండ్షిప్ అయింది, వాళ్ళ తర్వాత వాళ్ళు ముగ్గురు కనెక్ట్ అయ్యారు. మేము అట్లా ఫీల్ అవుతుందేమో. మేబీ అటొక్కని ఇటొక్కని పెట్టుకొని మేము కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాము, వాళ్ళకి చాలా క్రియేట్ అయింది, అట్లా చేద్దామని అనుకుంటుందో ఏమో. మేబీ నాకు అనిపించింది ఇప్పుడు సడన్ గా, నాకు ఎందుకో ఆ థాట్ వచ్చింది, చెప్తున్నాను. అట్లా బిహేవ్ చేస్తుంది ఆమె. అంటే వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని నాకు ఏ గేమ్లో అయినా దేనిలో అయినా సపోర్ట్ దొరుకుతారని చెప్పేసి అన్న ఉద్దేశంతోనో ఏమో తెలియదు. కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. ఆదిత్య గారిని అయితే పాపం అసలు ఎంత చీప్ గా మాట్లాడింది ఆమె. అసలు ఆదిత్య గారు ఏమంటారు, గుసగుసలు పెడుతున్నావు, నువ్వు మైక్ వేసుకోలేదు, నువ్వు ఫస్ట్ 3 days ఉన్న సోనియా లెక్కలేవు, నువ్వు ఫస్ట్ 2 days న్యూట్రల్ గా ఉన్నావు, ఆరెంజ్ ఆడినప్పుడు శేఖర్ భాష మీదకి మాట్లాడడం కానీ, గట్టిగా నీ వాయిస్ వినిపించడం కానీ అని దాని పరంగా నేను నామినేట్ చేసినట్టే. ఎక్కడ గుసగుస పెట్టాను, నేను ఎప్పుడు వేసుకోలేదు, నేను ఎక్కడ మాట్లాడినా, ఇట్లా అన్ని నువ్వు కరెక్ట్ గా చెప్పు, పాయింట్ కరెక్ట్ గా చెప్పు, నువ్వు ఇట్లా చెప్తే నేను ఒప్పుకోను. ఇదేంటి నువ్వెంత కరెక్ట్ గా మాట్లాడుతున్నావు, నువ్వు ఎంత కరెక్ట్ గా ఇతరుల పాయింట్ చేస్తున్నావు అనేది ఆలోచించుకోని అవసరం లేదా? అతన్ని అసలు ఆదిత్య గారిని పాపం నాకు బాధ అనిపించింది. అతన్ని అట్లా మాట్లాడము, నబీల్ని పాయింట్ చేసి మాట్లాడము, ఫెయిల్ సంచాలక అనడం. సో దీనివల్ల నబీల్ గ్రాఫ్ జమ్మన పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయనకి 27 to 30%. ఇప్పటివరకు ఎవరికి పలేదు అంత ఓటింగ్. ప్రేరణ నెక్స్ట్ 20 to 20%, 22 to 20% అయితే ఒకటి ఫుల్ పడుతుంది ఆ అమ్మాయికి కూడా. ఎందుకంటే యష్మి లేదు, నిఖిల్ లేడు. కన్నడ ఫ్యాన్స్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తుంది. సూపర్ అనిపిస్తుంది ఆమె యాక్టింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఆమె క్యూరియాసిటీ కానీ. నాకు మన సాటర్డే ఎపిసోడ్లో భలే నచ్చింది. అసలు ఏమన్నా డాన్స్ చేస్తుందా, తనకు నచ్చింది మాట్లాడేస్తుంది. ఒకవేళ ఏదన్నా తప్పుగా మాట్లాడినా రిగ్రెట్ ఫీల్ అవుతుంది, సారీ చెప్తుంది, మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది. నేను ఇట్లా క్యారెక్టర్ లెస్ అన్నానని చెప్పి ఓపెన్ గా చెప్పేస్తుంది. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ప్రేరణ ఖచ్చితంగా ఉంటుంది. ఆమెకైతే ఓటింగ్ అయితే యష్మి లేదు, నిఖిల్ లేడు కాబట్టి వాళ్ళ ఓటింగ్ మళ్ళీ సీరియల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ప్రేరణకి వేస్తున్నారు. ఓ మై గుడ్నెస్, ఓ మై బ్యాడ్నెస్, వాళ్ళిద్దరు అయితే నాకు చాలా బాగా నచ్చింది. నిన్న సీత అండ్ ప్రేరణ చాలా అంటే మంచిగా అట్లా మనసులో ఏమీ కల్మషం లేకుండా మాట్లాడుతుంది ప్రేరణ అని నాకు అనిపించింది. నెక్స్ట్ మణికంఠ 3వ ప్లేస్. సూపర్ మణికంఠ 18 to 20% పడుతూనే ఉంది. ఆయన పోతా అనుకుంటున్నాను కానీ పోడు. ఈసారన్నా నామినేషన్ లేకుండా హ్యాపీగా ఉందాం అనుకుంటే పాపము ఎప్పుడు వేస్తానే ఉన్నారు ఒకటే పాయింట్. నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నట్టే ఉంటావు, ఒకసారి ఒకలా ఉంటావు, నువ్వు అట్లా బిహేవ్ చేస్తావు, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తావు, నువ్వు ఇట్లా మాట్లాడాలి. పాపం ఒకటే పాయింట్ మీద వేసుకుంటున్నారు. సో మణికంఠని ఇంకా చూడాలి. నెక్స్ట్ పృథ్వీ ఆదిత్య సోనియా ముగ్గురు డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు. వీళ్ళ ముగ్గురికి కొంచెం హై రేంజ్ ఓటింగ్ ఉంది, నబీల్కి, ప్రేరణ, మనీకి. నెక్స్ట్ పృథ్వీకి ఆదిత్య సోనియా ముగ్గురు డేంజర్ జోనే. కాకపోతే ఇందులో పృథ్వీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ ఫ్యాన్స్ కానీ, కన్నడ ఫ్యాన్స్ కానీ
మన ఎస్పీ ఫ్యాన్స్ కానీ కొంచెం వేస్తున్నట్టు నాకు 10 to 12% ఓటింగ్ అయితే పడుతుంది. పృథ్వీ ఒక అగ్రెషన్ వదులుకొని ఆ సోనియా ఫ్రెండ్షిప్ వదిలితే మాత్రం బెటర్ అవ్వచ్చు. ఎందుకంటే నాకు అగ్రెషన్ అనేది మా నాన్న నుంచి వచ్చింది అన్నట్టుగా మాట్లాడతాడు. సో చెప్పలేం, ఇంకా అతను సోనియాని వీడి ఆడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఆదిత్య, సోనియా కన్నా కొంచెం బెటర్ ఆదిత్య గారికి. ఆదిత్యకి ఖచ్చితంగా కన్సర్న్తో ఓటింగ్ పడచ్చు. ఎందుకంటే ఈ సోనియా ఎక్కువ బ్లేమ్ చేసినట్టుగా మాట్లాడింది కదా, అతను తొక్కేసినట్టుగా మాట్లాడింది కదా, మేబీ సోనియా మీద కోపంతో ఆదిత్యకి వేయచ్చు. ఆదిత్య పర్సనల్గా మీకు అంటున్నాడు, పాపం నాకు బాధ అనిపించింది నిన్న. సో ఇంకా మరి ఈ వీక్ ఇంకా 4 days ఉంది కదా మనకు. మళ్ళీ పృథ్వీ ఏమైనా తప్పు చేసి మళ్ళీ ఏమైనా చేస్తే తగ్గిపోవచ్చు ఓటింగు. ఆదిత్య గారికి కూడా ఈ వీక్ మళ్ళీ ఇంకా 4 days ఉంది కాబట్టి చూస్తారు. సో జస్ట్ ఈరోజు ఓటింగే నేను చెప్పేది. సోనియా అయితే ఖచ్చితంగా డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు. సోనియా ఆదిత్య గారి ఇద్దరు ఎవరైనా వెళ్ళిపోవచ్చు, లేదంటే పృథ్వీ ఆట తీరుని బట్టి కూడా మనం ఎనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రోజు వాళ్ళ ఆటను చూసి అప్పటికప్పుడు ఓటింగ్ వేస్తుంటారు కాబట్టి చెప్పలేము. సో ఓటింగ్స్ అయితే నెట్ నుంచే ఓపెన్ అయ్యాయి. సో మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళని గెలిపించుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.